ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ అలాట్. ప్రభునందు ప్రేమ వాళ్ళ అందరూ బాగున్నారు కదా. ప్రతి వారం దేవుని మందిరాలకు వెళ్తున్నారా? మీ మందిరాలకు వెళ్ళాలి. మీ దైవజనులు ద్వారా దేవుడు మాట్లాడే మాటలను శ్రద్ధగా వినాలి. అప్పుడే మనం దీవెన పొందుతాం. ఒక విశ్వాసి దీవెన పొందాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అది అందరూ చేస్తాం. తర్వాత నీవు వెళ్ళే నీ యొక్క ఆత్మీయమైన సంఘాన్ని ప్రేమించాలి. మూడవదిగా ఆ సేవకుడిని, సేవకురాల్ని ప్రేమించాలి. అప్పుడు నువ్వు సంపూర్ణమైన దీవెన పొందుకోగలుగుతావు. దేవుణ్ణి ప్రేమించినందుకు 30 గంటలు, ఆత్మీయమైన సంఘాన్ని ప్రేమించినందుకు 60 గంటల ఆశీర్వాదం, ఆ దైవజనుడిని, ఆ సేవకురాల్ని ప్రేమించినందుకు 100 ప్రతిఫలం పొందుతావు. చాలామంది మరి ఎవరెవరో దైవ సేవకులకు దశమ భాగాలు ఇస్తారు. ఎవరెవరో సేవకులకి ఎక్కువగా కానుకలు పెట్టి వారు వెళ్ళే సంఘానికి ఏమీ ఇవ్వరు. అది చాలా మంచిది కాదు. అది ఎప్పుడు చేయవద్దు. నువ్వు నిండైన దీవెనలు పొందుకోవాలంటే నీకు వాక్యాన్ని పంచి నీ రక్షణ కోసం పాటు, నీకు ఏ ఆపదలు వచ్చినా లేకపోతే నీకు ఏ సమస్య వచ్చినా కన్నీటితో ప్రార్థన చేస్తే నీ యొక్క ఆత్మీయమైన తండ్రిని నువ్వు దుఃఖ పెట్టవద్దు. దేవుని వాక్యంలోనికి మనం వెళదామండి. దేవుని యొక్క వాక్యంలో నుంచి 119వ కీర్తన 132, 133 వచనాల మట్టు ధ్యానం చేద్దాం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు వేదన తండ్రి, మీకే వందనాలు ప్రభువా. మీకే మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం. నీ కృప మా మీద ఉంచండి. నీ దివ్యమైన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతుండగా ఈ వాక్యమును మేము మా హృదయాలకు స్వీకరించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వారిలారా, కీర్తనకారుడు అంటున్నాడు, నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. ఎవరైతే దేవుని నామమును ప్రేమిస్తారో, చూడండి, ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడతారు. దేవుని యొక్క వాక్యమును ప్రేమించాలి. దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ముందు ఆయన చెప్పే మాటను ప్రేమించి ఆ మాట ప్రకారం బ్రతకడమే దేవుణ్ణి ప్రేమించడం అంటే. యోహాను సువార్తలు అని అంటాడు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారు. కాబట్టి అలాగే దేవుని యొక్క నామమును ప్రేమించాలి. దేవుని యొక్క నామము శక్తి కలిగినది. యేసు నామములో శక్తి ఉన్నది. ఆయన నామమును ప్రేమించేవారు అంటాడు. ఇక్కడ అన్నాడు కదా, నీ నామమును ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు. ఎవరైతే దేవుని యొక్క నామమును ప్రేమిస్తారో అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసు నామం. ఈ నామమును పేరట నువ్వేమి అడిగినా దేవుడు నీకు చేస్తాడు. ఈ నామమును ప్రేమిస్తే దేవుడు నీ తట్టు తిరిగి నిన్ను కరుణిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి పిలవాలి మనం యేసు అని. యేసు నామమునే మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే యేసయ్యా అని మనకి ఆయన కరుణ పొందుకోవాలని అనుకుంటే నా తట్టు తిరుగు తండ్రి అని దేవుని యొక్క నామమును బట్టి మనము దేవుడిని అడగాలి. దేవుని నామమును మనం ప్రేమించే వారంగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదంటే ఎన్నో చెప్తున్నాడు కదా. దేవుడు వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యం వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగుతుంది, చీకటి పోతుంది, అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది. ఇన్ని మాటలు మనం నిన్నటి రోజు విన్నాం. దేవుని యొక్క వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచబడతాయి.
స్థిరముగా మనం ఉండగలుగుతాం. భక్తిలో స్థిరత్వము, ప్రార్థనలో స్థిరత్వము, దేవునిలో స్థిరత్వం కలిగి మనం ఉండగలుగుతాం. దేనిని బట్టి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నాం, దేవుని వాక్య ప్రకారంగా మన జీవితంలో ఆయన వాక్య ప్రకారంగా నడుస్తున్నప్పుడు మన అడుగులు స్థిరపరచబడతాయి. మనము తొట్టిల్లము. సాతానుడు మనల్ని అడుగులు జారిపోయేలాగా లాగుతున్నప్పటికీ కూడా, లోకాశలు మనల్ని లాగుతున్నప్పటికీ, లోకం లాగుతున్నప్పటికీ కూడా మన అడుగులు స్థిరపరచబడితే మనం ఎక్కడికి కదలము, స్థిరము కలిగిన వారిగా ఉంటాం. కొంతమందికి స్థిరత్వం ఉండదు. అందుకని స్థిరమైన భక్తిని మనము చేయాలి. దేనిని బట్టి చేయగలుగుతాం అంటే నీ వాక్యమును బట్టి అంటున్నాడు. ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఏ పాపమును, కొంతమంది అన్ని పాపాలు విడిచిపెడతారు కానీ ఏదో మళ్ళీ ఒకటి ఉంచుకుంటారు. అది ఎప్పుడు మంచిది కాదు. ఏ పాపమును మనల్ని ఏలనివ్వకుండా చూసుకోవాలంటే ఏ పాపము మనలో ఉండకుండా చూసుకోవాలి. ఏ యొక్క చెడ్డ అలవాటుకు, ఏ పాపమునకు మనం లోబడకుండా చూసుకోవాలి. ఏ పాపము నిన్ను ఏలనివ్వకుండా ఉండాలని ప్రార్థన చేసుకో. ఏ చెడ్డ అలవాటు, అది చిన్నది అనుకుంటావు, ఆ చిన్నదే మేకైపోతుంది. అది తర్వాత చాలా పెద్ద అపాయానికి నిన్ను దారి తీస్తుంది కదండి. చాలా జాగ్రత్త. చిన్న చిన్న గుంట నక్కలట ద్రాక్ష తోటను పాడు చేస్తాయట. చిన్ని పాపమని వదిలేస్తే ఆ చిన్నదే తోటంతటిని పాడు చేస్తుంది. నీ ఆత్మీయమైన జీవితం అంతటిని కూడా కొరికి వేస్తుంది. చీడ పురుగులు ఉంటాయి చూసారా, చిన్న పురుగు అనుకుని మనం వదిలేస్తే అది మొత్తం అంతా నాశనం చేస్తుంది. అలాగే నీ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే దేవునికి మనం మొరపెట్టవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏ పాపము నన్ను ఏలనీయవద్దు అని ప్రార్థన చేస్తాం. అట్టి ప్రార్థన చేస్తాం. దేవుడు నేను దీవించును కాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటలను వింటున్న వారందరూ గ్రహించడానికి సహాయం చేయండి. నిండైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని, ఆత్మీయతలో స్థిరపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెండ్లి రోజు జరుపుకుంటున్న జకర్యాను, ఎస్తేర్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారి దాంపత్య జీవితాన్ని ఇంకను ఐక్యత, ప్రేమ, సమాధానాలతో దేవుడు నింపి మంచి ఆరోగ్యాలు వారికి ఇచ్చును గాక. వారి బిడ్డలను కూడా దేవుడు ఫలింప చేయను గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ జకరియా, ఎస్తేర్. గాడ్ బ్లెస్ యూ. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. కడవరి వర్షము కురియకున్నది, ప్రార్థన చేయుమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఓ సంగమా, సంగములోని ప్రతి అంగమా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా. ఓ యేసయ్యా, వర్షము పంపుమా.